హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, నేనైతే మొన్న మొదటి కోత అయితే మిరప అమ్ముకోవడం రావటం అయితే జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది, యూట్యూబర్లు ఎంతమంది మార్కెట్లో 15,000 17,000 పోతున్నాయి, మంచి డిమాండ్ ఉంది అని అంటున్నారు. కానీ 99% మొత్తం యూట్యూబర్లు మొత్తం చెప్పేది మొత్తం ఫేక్ ఫ్రెండ్స్. అది నేనైతే నా కళ్ళారైతే చూశాను. మా మిరప రకం అయితే మాదైతే డీడీ రకం అన్నమాట. మా రకం వచ్చేసి మ్యాక్సిమం మంచిగా ఉంటే, అది ఫస్ట్ క్వాలిటీలో ఉంటే 13,000 రూపాయలు అంటే మూత మోగిపోయినట్లే అనుకోండి. ఇంకా ఆర్మూరు, ఇంకా మెతకలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా వాటికి మంచిగా ఒక మంచి క్వాలిటీ ఉంటే 10,000. ఇంకా ఏమైనా కొద్దిగా మ్యాక్సిమంగా ఒక బెటర్ మధ్య రకంలో ఉంటే 11,000 అలా రాస్తున్నారు. నేను చెప్పేది, మన వీడియో తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన కాయలు చూసుకుంటే మొత్తం కాయకుళ్ళు, కాయ మచ్చలు చాలా ఎక్కువైతే, ఉధృతి అయితే ఎక్కువ ఉంది మా పొలంలో. మేమైతే స్ప్రే మొత్తం వదిలేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎక్కడిదక్కడైతే స్ప్రే అయితే వదిలిపెట్టేసాం. ఎందుకంటే ఇప్పుడు మేము వేసింది 5 ఎకరాలు అయితే వేసాం ఫ్రెండ్స్. మేము 5 ఎకరాలు వేస్తే మాకు కోతలకు మొత్తం ముందు కోత పడేంత వరకు ఎంత అయిందంటే ఖర్చు 4 lakhs అయితే 4 లక్షలు అయితే ఖర్చు వచ్చింది. అయితే 4 లక్షలు ఖర్చు వస్తే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేయాలి? 6 లక్షలు అంటే మ్యాక్సిమం ఒక కోత తెగిన తర్వాత 1 లక్ష రూపాయలైనా మనకు చేతికి అందాల్సి ఉంటుంది. అలా కాకుండా 4 లక్షల రూపాయలు మేమైతే నష్టపోవడం అయితే జరిగింది. నష్టపోయిన తర్వాత ముందు కోత కాయలు తెంపినప్పుడు 40,000 రూపాయలు లేబర్లకు అయ్యాయి. ఆ లేబర్ల ఖర్చు వచ్చేసి 40,000 అయింది. మాకు మొదటి కోత డబ్బులు ఎంత వచ్చాయంటే 50,000 వచ్చాయి. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన బట్టి మీకు అర్థమై ఉంటుంది దాంట్లో ఎంత బెనిఫిట్ వచ్చింది, మనం మిరప వేసుకోవడం వల్ల ఎంత యూజ్ ఉంది అనేసి. నేనేం చెప్తానంటే, ఎవరైనా స్ప్రే కొట్టేవాళ్ళు కానీ ఆ తర్వాత తోటని ఒకవేళ తీసుకెళ్ళాలి, ఇంకా మంచిగా దిగుబడి పెంచాలి అనుకున్న వాళ్ళు భ్రమలో ఉంటే ఇప్పుడే వచ్చి స్ప్రేలు గట్రా అన్నీ వదిలేసేయండి. ఎందుకంటే వాడు తీసుకువెళ్ళిన తర్వాత అసలు మేము ఆ సరుకు అసలు నీళ్ళు కూడా వేయలేదు ఫ్రెండ్స్. అలాగే వట్టి కాయలే తీసుకువెళ్ళాం. ఆ తర్వాత వాడు ఏమంటున్నాడంటే, మీరు మొత్తం మెతకలు తెచ్చినారు, మీరు కలర్ సరిగా లేదు. మేము పండింది తీసుకొచ్చామన్నా, అక్కడ కలర్ సరిగా లేదు, కాయ సరిగా లేదంటే మేమేం చేయలేము. వాతావరణం బట్టి అలా అయిందైతే నేనైతే చెప్పేస్తే వాడు ఏం చెప్తాడంటే, నీ కాయలు ఎవరికి కావాలయ్యా, తీసుకెళ్ళు అంటున్నాడు. అంటే ఒక రైతుకు విలువ లేకున్నట్లయితే మాట్లాడుతున్నారు కమిటీలో. చూస్తున్నారు కదా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మిరప మీద ఇంకా రేట్ పెరుగుతుంది, ఇంకా మంచి దిగుబడి పెంచి కాసే రేట్లు పెంచుకోవచ్చు, మంచి రేటు స్థాయికి వస్తుంది అని యూట్యూబర్లు చెప్పేది 100% ఫేకు. మన మిరప పంట వచ్చి మనం 1 కోత 2 కోతలు ఆ తర్వాత మనం కోసి కమిటీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేది ఏం లేదు. 8,000 9,000 మహా అంటే 10,000 12,000 13,000 అయితే మిరప ధర పలుకుతుంది. మనం కోతకి కాదు, మన స్ప్రేకి కాదు, అసలు మనం చేసిన కష్టానికి కూడా అసలు వాల్యూ లేకుండా అయితే పోతుంది కమిటీలో మీరు తీసుకెళ్ళిన తర్వాత. కావాల్సిందే చూడండి ఫ్రెండ్స్. కాబట్టి నాకైతే చాలా బాధ అయితే అనిపించింది. చాలు, ఈ సంవత్సరానికి వేసుకున్నాం కాబట్టి అనుభవించాం, నెక్స్ట్ ఈ పంట అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారంటే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. అసలు మద్దతు రేటు కాదు, మనం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఇంకా ఈ పంట ఉండి కదా వేస్ట్ అని నా మనసులో, నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటివి రైతులు తెలుసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు తోట బాగుందని మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోకండి. ఇప్పుడు ఎంతైతే కాసిందో అదింత కోతలు తెంపుకొని అమ్మేసుకొని మీ పెట్టుబడుల కాటికి పెట్టుకోండి. అదింత పెట్టుబడి వస్తే చాలు, అదే మనకు లాభం అనుకోండి ఈ సంవత్సరానికి. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా రేట్లు పెరుగుతాయని భ్రమలో ఉంటే మీరు 100% రేట్లు పెరగవు. ఇప్పుడు మనము 15,000 పోతాయి, 17,000 పోతాయి అని మనం భ్రమలో ఉంటాము. నా కాయ బాగుంది, కానీ అక్కడికి వెళ్ళేసరికి మెత్తకలు ఉన్నాయి, క్వాలిటీ బాగాలేదు అని ఏదో పేరు పెట్టేశారు. కాబట్టి మీరు స్ప్రేలు గేలు ఇన్ని ఇప్పుడే కాసిన కోతలన్నీ తెంపుకొని వాటిని తీసుకొని కమిటీకి వెళ్ళేసి
డబ్బులు తీసుకొని అదింత పెట్టుబడి చేసుకోండి. స్ప్రేలు వదిలేయండి. దాని గురించి అపోహలన్నీ వదిలేయండి. రేట్లు అయితే పెరగవు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేనైతే మిరప అయితే వేసుకొని అనుభవించాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ని అయితే చాలా బాగా అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.